ఈ వీడియోలో మనం సరిహద్దులు, బౌండరీలు గురించి, అలాగే ఈ సరిహద్దులను స్థాపించడం ఎలా వ్యాధి నుండి కోలుకోవడంలో సహాయపడుతుందో తెలుసుకోబోతున్నాం. ఇది 14 భాగాల వీడియో సిరీస్లో ఒక భాగం. ఇందులో ట్రామా, ఒత్తిడి మరియు ఆందోళన ఆరోగ్య పునరుద్ధరణలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయో పరిశీలించబడుతుంది. హాయ్ అందరికీ, నేను డాక్టర్ చాంద్ దాసరి. నేను ఒక సర్జన్ని, గట్ మైక్రోబియం లోపం మరియు ఆటోఇమ్యూన్ సమస్యలను తిరిగి సరిచేయడంలో నిపుణుడిని. కేవలం 6 వారాల్లో లక్షణాలను తగ్గించడానికి నా విధానం వేలాది మంది రోగులకు సహాయపడింది. దీనిని మైండ్ గట్ ఇమ్యూనిటీ మెథడ్ అని పిలుస్తారు. మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే మీక్లినిక్.com సందర్శించి డిస్కవరీ కాల్ కోసం అభ్యర్థించండి. ఇప్పటికే చాలా మందికి నా వ్యక్తిగత కథ తెలుసు. నా 20లోనే నేను ఆటోఇమ్యూన్ వ్యాధి మరియు జీర్ణ సమస్యలతో బాధపడ్డాను. ఇప్పుడు నా రోగులపై ఉపయోగించే అదే పద్ధతులతో సహజంగా ఇన్ఫ్లమేషన్ను తగ్గించగలిగాను. కానీ అన్ని సంవత్సరాల తర్వాత కూడా, ఆటోఇమ్యూన్ వ్యాధి మరియు జీర్ణ సమస్యల నుండి కోలుకున్న తర్వాత కూడా, నేను ఆందోళన మరియు నిరాశతో ఇంకా పోరాడుతూనే ఉన్నాను. నేను అంతగా ఎందుకు అనారోగ్యంగా ఉన్నాను? ప్రారంభ సంకేతాలను నేను ఎందుకు పట్టించుకోలేదు? స్ట్రెస్ను నేను ఎందుకు నన్ను కబళించనిచ్చాను? ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో నేను ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు? ఈ మిగిలిపోయిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవడం నాకు చాలా ముఖ్యం, ఎందుకంటే ఇవే నేను మొదటిసారి అనారోగ్యానికి గురైన కారణాల మూలం. సంవత్సరాలుగా వేలాది మంది రోగులతో పనిచేసిన తర్వాత, ట్రామా, స్ట్రెస్ మరియు ఆందోళన అనే అంశాలు మళ్లీ ఎదురవుతూనే ఉంటాయని నేను చెప్పగలను. అందుకే మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్లో నా క్లయింట్లకు అవగాహన కల్పించేందుకు మేము ఒక వ్యక్తిగత అభివృద్ధి కోచ్ సహాయాన్ని తీసుకున్నాం. ఆందోళన, ఒత్తిడి మరియు ట్రామా ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణకోశ సమస్యల్లో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయో అర్థం చేసుకోవడానికి. ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్లో జరిగే ఒక చిన్న వ్యక్తిగత అభివృద్ధి వర్క్షాప్ లాంటిది. ఇది అనారోగ్యంపై అవగాహనను పెంచుతుంది. మన క్లయింట్లు మా కోచ్ వర్జీనియాతో మీరు ఈరోజు ఇక్కడ చూడబోతున్నారు ఒక్కొక్కరిగా కలిసి పనిచేస్తారు. కొత్త అవగాహన మరియు ఆలోచన విధానాలను కోలుకునే ప్రక్రియలో కలిపి తీసుకెళ్లేందుకు ఇది సహాయపడుతుంది. వర్జీనియాతో సంవత్సరాలుగా వ్యక్తిగతంగా పనిచేసిన అనుభవం ద్వారా చెప్పగలను, ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ అకాడమీకి చాలా అవసరమైన అదనంగా మారింది. నా రోగుల నుండి వచ్చిన సానుకూల స్పందనను బట్టి ఇది ఇతరుల ఆరోగ్య ప్రయాణాల్లో వారికి సహాయపడగలదని నాకు తెలుసు. ఈ వీడియోలో మనం సరిహద్దులు, బౌండరీలు గురించి, అలాగే వాటిని స్థాపించడం ఆరోగ్యకరమైన ఫలితాలను ఎలా తీసుకురాగలదో తెలుసుకోబోతున్నాం. సరే, మనం ఇక్కడ బౌండరీల గురించి మాట్లాడుతున్నాం. అయ్యో, హాట్ టాపిక్. అవును, మీరు వందలాది మంది క్లయింట్లతో, ముఖ్యంగా ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారితో పనిచేస్తారని నాకు తెలుసు. మీ మొదటి సెషన్లో మీరు సమాధానం తెలుసుకోవాలనుకునే కొన్ని ప్రశ్నలు ఏమిటి? వారు తమ బౌండరీలను ఎలా కాపాడుకుంటారు? వారు ఆరోగ్యకరమైన బౌండరీలను కొనసాగించడంలో శక్తివంతంగా ఉన్నారని భావిస్తారా, లేదా దానికి అడ్డుగా ఏదైనా ఉందా? ఇంకా సింపుల్గా, వారు బౌండరీలను ఎలా చూస్తారు? కొంతమందికి బౌండరీలు ఉండే హక్కు ఉందని అనిపించుకోరు కదా. చాలా మంది ఆటోఇమ్యూన్ రోగులు తమ బౌండరీలను నిలబెట్టుకునే హక్కు లేదని భావిస్తారు, ఎందుకంటే పరిణామాలకు భయపడతారు. ఒక ఉదాహరణ ఇవ్వండి. సరేనా? ఒక ఉదాహరణ ఇవ్వండి అంటే, మీరు తరచూ ఉల్లంఘించబడుతున్న బౌండరీ, అలాగే ప్రజలు అమలు చేయడంలో వెనకడుగు వేస్తున్న బౌండరీ గురించి ఒక ఉదాహరణ ఇవ్వగలరా? సామాజిక కార్యక్రమాలు, బయట తినడం, మద్యం సేవించడం, ఇతరులతో కలిసి ఉండటం, మర్యాదగా ఉండటం. బయట తినడం, మద్యం సేవించడం, ఇతరులతో కలిసి ఉండటం, మర్యాదగా ఉండటం ఇవే. వాళ్లకు ఏదో ఒకటి తమకు మంచిదో కాదో తెలుసునా, కానీ వారు ఇతర వ్యక్తి భావోద్వేగాలను బాధ పెట్టాలని అనుకోరు. అందుకే వారు లేదు అని చెప్పడానికి భయపడతారు, తమకు మంచిదైన భద్రతా పరిమితులను నిలబెట్టుకోరు. అది ఆసక్తికరంగా ఉంది కదా. తినే విషయాన్ని చుట్టుముట్టిన సామాజిక కార్యకలాపాలు పెద్ద విషయం. అంటే మనం ఇప్పుడే ఒక క్లయింట్ ఫోన్ కాల్లో ఇదే విషయంపై మాట్లాడినట్టు విన్నాం కదా. ఆమె చెప్పింది, నేను తరచూ బయట తింటాను, తెలుసు కదా, నేను సామాజికంగా కలిసిపోతాను. అది మారాల్సిందే కదా. ఎందుకంటే ఆ సమయంలో మీరు మీ శరీరంలో వాపు కలిగించే పదార్థాలు తింటూ ఉంటే, ఉదాహరణకి మీరు అది తెలుసు. అతను కూడా చెప్పాడు, నాకు ఇది తెలుసు. నేను తినే పదార్థాలు, అలాగే రాత్రి ఆలస్యంగా బయట ఉండటం, నిద్రపోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, స్వీయ సంరక్షణకు సంబంధించిన చాలా విషయాలు చేయకపోవడం, ఇవి అన్నీ కదా.
ఇక్కడ కేవలం ఆహారం మాత్రమే కాదు, ఇంకెన్నో విషయాలు ఉన్నాయి కదా. ఆహార అంశం కానీ లేదు అనే మాటను ఎలా స్వీకరిస్తారు? మీరు ఎవరికైనా లేదు అన్నప్పుడు వాళ్లకు ఒక స్పందన వస్తే అప్పుడు ఏమి చేస్తారు? లేదు మాటను మీ హద్దులను కానీ హద్దులను అమలు చేయడంలో చాలా గిల్టీ ఉంటుంది కదా. ప్రత్యేకంగా కుటుంబం లేదా ప్రియమైన వాళ్ళ విషయంలో అయితే మరీ ఎక్కువగా కదా. మీకు తెలుసు, ఎవరైనా మీకు చాలా దగ్గరగా ఉన్నవారు ఏదైనా అవసరం ఉన్నప్పుడు కూడా మీరు అది చేయగలరని మీకు తెలుసు, కానీ అది మీకు కొంత నష్టంగా మారుతుంది. అది మీకు ఏదో రకమైన ఒత్తిడిని కలిగించవచ్చు, లేదా అది మీకు చాలా ముఖ్యమైన ఇంకొక విషయాన్ని దూరం చేస్తుంది. మీకు ఇది తెలుసు, అయినా మీరు ఆ పనులు చేస్తూనే ఉంటారు. అయితే మీరు ఆ గీతను ఎక్కడ వేస్తారు? ముందుగా మీరు మీలోకి లోతుగా వెళ్ళి ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి. మీరు గిల్టీని ఎక్కువగా వాడుతున్నారా? తప్పు చేశానన్న భావనతో క్షమాపణ చెప్పాను, కానీ అది కుటుంబంలో, స్నేహితులతో ఆ స్థాయిని మించి కొనసాగుతుంది. తర్వాత అది మళ్ళీ ప్రేమ విషయానికి వస్తుంది. అంటే నేను బాధపడతాను, నేను నా హద్దులను పాటిస్తే వాళ్ళు నన్ను ప్రేమించరు. అంతిమంగా మీరు ఆరోగ్యంగా ఉండేందుకు మీరే మీను ప్రేమిస్తున్నారా? మరియు నిజంగా మీను ఉపయోగించుకునే వాళ్ళతో మీ సంబంధాన్ని గురించి మీ నమ్మకాన్ని మీరు తిరిగి నిర్వచించగలరా? అదే జరుగుతుంటుంది, మీను సురక్షితంగా ఉంచుతుంది. మరియు అదే సంబంధాలు ఎక్కువగా ఉంటాయి కదా. అవును. అంటే మీ జీవితంలో ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు లేదా మరికొంతమంది కూడా ఉండొచ్చు. అదే విధంగా అది మీ యజమానితో కూడా ఉండొచ్చు. ఇలా ఎప్పుడు ఈ విధంగా చాలా మూలం మీరు కదా. కరెక్ట్. అందుకే మనం హద్దుల గురించి ఆలోచించాల్సి వస్తుంది. అది చాలా మందికి అసౌకర్యంగా ఉంటుంది. మీరు ఎలా మరి ఆరోగ్యకరమైన హద్దులను ఏర్పరచుకోవడానికి కొన్ని దశలు ఏమిటి? ఒక వ్యక్తి జీవితంలో అది ఎలా కనిపిస్తుంది? నేను చెప్పేది నేర్చుకోండి. స్పష్టమైన కమ్యూనికేషన్. హద్దు పెట్టాక జిమ్కి వెళ్ళి వెయిట్లు ఎత్తేలా అదే విధంగా ప్రాక్టీస్ చేయండి. నో అని చెప్పండి, 90 సెకండ్లు ఆగండి. ఎందుకంటే ప్రాక్టీస్ చేయాల్సిందే. ఎంత ఎక్కువ చేస్తే అంత బాగా నేర్చుకుంటారు. ఇతరులు దానికి అలవాటు పడతారు. అంటే మీరు ముందుగా ఎవరి కోసం ఎందుకు హద్దులు పెడుతున్నారో తెలుసుకోవాలి కదా. అది మొదటిది అనుకుంటా. మీరు చెప్పినట్లే ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకుని నో అని చెప్పి 90 సెకండ్లు ఆగాలి. అంటే మీరు తెలుసుకోవాలి, ఈ వ్యక్తులు ఎవరో తెలుసుకోవాలి కదా. ఇవి బేసికల్లీ మీ జీవితంలో నెక్ అవుట్పుట్లుగా ఉండే వ్యక్తులు కదా. ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఎక్కువ చేస్తుంటారు, ఎప్పుడు నిరంతరం చేస్తూనే ఉంటారు. వాళ్ళు మీ జీవితంలో అంతగా ఇన్పుట్ ఇవ్వడం లేదు కదా. అందుకే అవును, ఇది ఆసక్తికరంగా ఉంది అనిపిస్తోంది. అందువల్ల ఆ వ్యక్తులు ఎవరో ఖచ్చితంగా స్పష్టంగా గుర్తించడం, వారి స్వభావం మరియు ఉద్దేశ్యాలను అర్థం చేసుకోవడం, ఆ తర్వాత అపారమైన ధైర్యంతో, సంకల్పంతో నిలబడి వాళ్ళు తమ వ్యక్తిగత సరిహద్దులను స్పష్టంగా, దృఢంగా పెట్టినప్పుడు వారికి ఎంత అపారమైన లాభం, ప్రయోజనం మరియు ఆత్మసంతృప్తి వస్తుందో, అది వారి జీవితంలో ఎంత సానుకూల మార్పును తీసుకువస్తుందో పూర్తిగా గుర్తించడంలోకి రావడం అత్యంత అవసరం. అవును, ఆ తర్వాత వాళ్ళు ఆ లాభాలు తమ జీవితంలో ఎలా పనిచేస్తున్నాయో చూస్తారు. తర్వాత వాళ్ళు గ్రహిస్తారు, అంటే వాళ్ళు కంగారు పడే సంబంధాలు, కూల్గా అనిపించే సంబంధాలు అవే కదా. ఒకవేళ వాళ్లకు ఇలా అనిపిస్తే, అంటే మీరు వాళ్ల కోసం పూర్తిగా తలకిందులవ్వడం లేదని, ఆ వ్యక్తి కోపంగా ఉన్నాడని అనుకుందాం కదా. మీరు అప్పుడు గ్రహిస్తారు, ఆ సంబంధాలు మీకు సాధారణంగా మంచివి కావు అనేది. మీరు ఆ సంబంధాలను తిరిగి చర్చించుకోవాలి, బాధ్యతలను కూడా తిరిగి నిర్ణయించుకోవాలి. మీరు సంవత్సరాల క్రితం తీసుకున్న బాధ్యతలు అయినా సరే, లేదా మీరు చెప్పినట్లుగా నేను ఈ పని చేస్తాను అని, లేదా మీరు ప్రామిస్ చేసిన, లేదా మీరు చెప్పినట్లుగా నేను నీ కోసం ఇది చేస్తాను అని, మీరు ఆ బాధ్యతలను కూడా తిరిగి చర్చించుకోవాల్సి రావచ్చు, లేదా వాటిని నెరవేర్చడంలో సహాయం తీసుకోవాల్సి రావచ్చు. అలా మనకు తెలుసు కదా. మన దగ్గర కొంతమంది క్లయింట్లు ఉన్నారు, వాళ్ళు తమ వృద్ధ బంధువులను చూసుకుంటారు కదా, వాళ్ళ వృద్ధ తల్లిదండ్రులను చూసుకుంటారు కదా. మరియు అది ఒకరే ఉంటే, మీరు ఆ పని చేస్తున్న వ్యక్తి అయితే మొత్తం భారం మీ మీదే పడుతుంది. తర్వాత చూస్తే మీరు అన్ని చేస్తూ ఉంటారు, కానీ మీ అవసరాలను పట్టించుకోకుండా పోతారు. మీకు ఆటోఇమ్యూన్ సమస్యలు వస్తాయి, మీకు జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి, దానికి సంబంధించిన అన్ని ఒత్తిడిని మీరు అనుభవిస్తారు.
వాళ్ళ అవసరాలు తీరకపోతే మీరు ఒత్తిడికి లోనవుతారు. అంతేకాక మీకు కేర్‌టేకర్ ఫట వస్తుంది. అంటే మీరు చూసుకుంటున్న వ్యక్తిపై కోపంగా మారిపోతారు. ఇది తరచుగా జరుగుతుంది. ఇది ముఖ్యంగా భారం పంచుకోలేని క్లయింట్లలో నేను ఎక్కువగా చూస్తాను. అంటే భారం పంచుకోలేకపోవడం. కదా మీకు తెలుసు, ఉదాహరణకి మీరు పర్ఫెక్షనిజం లేదా బలమైన అవసరం ఉండటం. మీకు తెలుసు, హైపర్ ఇండిపెండెన్స్ లేదా నేను ఇంకొకరికి సహాయం చేయకపోతే దాని పట్ల నాకు భావన కలుగుతుంది. అంటే ఇది క్లిష్టమైన విషయం కానీ అది స్వీయ అవగాహనతోనే మొదలవుతుంది. ఎందుకంటే మీరు మీ దృష్టికోణం నుంచి పనిచేస్తున్నారు. మనం బాధ్యతలు, కర్తవ్యాలు ఉన్నాయి కానీ లేదు అని చెప్పే హక్కు మనకు ఉంది. అవును, ఆ బాధ్యతల చుట్టూ వ్యూహాలు రూపొందించడానికి మార్గాలు ఉన్నాయి కదా. నాకు అనిపిస్తుంది ఇది రెండో దశ. అది ఇలా ఉంటుంది, సరే మీరు సంబంధాలు ఎవరివో హద్దులు ఏమిటో గుర్తించిన తర్వాత కదా, మరియు మీరు వాటిని పరీక్షించారు. ఇప్పుడు నేను చెప్పేది తదుపరి దశ ఏమిటంటే ఈ బాధ్యతల్లో కొన్నింటిని తగ్గించుకోవడానికి లేదా ఈ బాధ్యతను పంచుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అని చూడాలి. మీకు తెలుసు కదా, మీరు అలా చేయలేరు. ఉదాహరణకి మీరు మీ పిల్లల్ని చూసుకుంటున్నారని అనుకోండి. మీ పిల్లల్ని చూసుకోవడం ఒక్కరే చేయడం చాలా కష్టం. కానీ మీకు కొంతమంది స్నేహితులు అవసరం కావచ్చు, మీకు డే కేర్ అవసరం కావచ్చు, లేదా మీకు మరికొంతమంది కుటుంబ సభ్యులు సహాయం చేయడానికి అవసరం కావచ్చు. సహాయం చేయడానికి ఆ పరిస్థితిలో నీకు తెలుసు కదా, సహాయం అడగడంలో సరి అనిపించుకోవడం వనరుల కోసం. మరియు మీకు తెలుసు చివరికి ఇది మీ మీదే వస్తుంది ఎందుకంటే మీరు మీ జీవితాన్ని నడిపిస్తున్నారు. కాబట్టి మనం లక్షలాది పరిస్థితుల గురించి మాట్లాడవచ్చు. ఈ వ్యక్తికి ఇది ఉంది, ఈ వ్యక్తికి ఈ సందిగ్ధత ఉంది, కానీ చివరికి అసలు సమస్య అక్కడే వస్తుంది. మీరు విషయాలను ఎలా నిర్వహిస్తారు, మీరు ఆరోగ్యకరమైన సంభాషణను ఎలా కొనసాగిస్తారు, మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది మీ వెలుపల ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మన లక్ష్యం ప్రజలు తమ స్వంత శక్తిని తిరిగి పొందడంలో సహాయపడటం. అందువల్ల వారు ఎలాంటి పరిస్థితిలోకి వెళ్తున్నా, వారు ఎలా ముందుకు సాగుతున్నారో సంబంధం లేదు, ఎందుకంటే వారు తమను తాము తెలుసుకుంటారు. అంటే తమ అంతర్గత దిక్సూచి గురించి అవగాహన కలిగి ఉంటారు. అవును, అది సరిగ్గా అదే. మరియు వారు అలా చేసినప్పుడు అది నిజంగా శక్తివంతంగా ఉంటుంది. అమలు చేయడానికి శక్తి. అవును, ఇది కేవలం హద్దులు మాత్రమే కాదు. నేను చెప్పాలనుకుంటున్నాను, వారి సంబంధాలు కూడా చాలా మందితో మెరుగవుతాయి. వారు దీనివల్ల చాలా లాభాలు వస్తున్నాయని చూస్తారు. ఇది వారికి ఆలోచించడం మానేయడానికి సహాయపడుతుంది. అంటే వారి నియంత్రణలో లేని ఇతర ఫలితాల గురించి అంతగా ఆందోళన పడకుండా వారు ఆ శక్తిని, దృష్టిని తమపై, తమ శరీరంలో ఉన్న వాపును తగ్గించుకోవడంపై, జీర్ణ సంబంధిత సమస్యలను, ఆటోఇమ్యూన్ సమస్యలను నయం చేసుకోవడంపై కేంద్రీకరించగలుగుతారు. అలాగే వారు అంచనాలు మరియు ఒప్పందం మధ్య మెరుగైన చర్చ జరిపే సామర్థ్యం పొందుతారు. దీంతో వారు ఆరోగ్యకరమైన సంభాషణ జరిపే అవకాశం ఉంటుంది. అది అంతగా మబ్బుగా అనిపించదు, ఎందుకంటే మనం మన కథను నడిపించుకోవడం తగ్గి విషయాలు మరింత స్పష్టంగా ఉంటాయి. అవును, నాకు అనిపిస్తుంది హద్దుల విషయం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి. అది నిజమే. మరియు ఇది సాధారణంగా ఇలా ఉంటుంది. మనం ఇప్పటికే చర్చించినట్లుగా ఈ ప్లీజింగ్ బిహేవియర్ గురించి ఇది అన్ని కలిపి వస్తాయి. అవును, ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. అవును, ఎందుకంటే ఇది వస్తుంది అంటే ప్లీజింగ్ బిహేవియర్ అనేది నిర్వచన ప్రకారం హద్దులను అమలు చేయలేని సామర్థ్యం. అదే కదా, అంటే అదే అది లేదా ఎంపికపై ఉండటం. సరే, అది ఇతరులకు సరే లేదా మీరు బాగానే. అవును, మనం ఇతరులను సంతోషంగా ఉంచలేము. అవును, అది సరే. అది సరే, వారు తమ భావాలను నియంత్రించుకోవచ్చు, మీరు కూడా చేయాలి. ఇది మీరు ఇతరులకు నేర్పే ధృవీకరణలలో ఒకటి కదా. అంటే ఇతరులు వారు అనుభవిస్తున్న భావాలను అనుభవించడం సరే, అది అనుమతించండి, అది జరగనివ్వండి. మీరు మీ భావాలను మీరు చూసుకోండి, వారు వారి భావాలను చూసుకునేలా అనుమతించండి. తెలుసా, మన సమాజంలో దురదృష్టవశాత్తు మనం కేవలం నిబంధనల ప్రకారం ప్రవర్తించాలి, గీతల మధ్య రంగులు వేయాలి అని నేర్పించబడదాం, లేదా బాధ్యతగా భావించాలి. ఇతరులా అనుకుంటే ప్రతికూల భావోద్వేగాలకు లేదా ఏదైనా వాటికి. అవును, అదే మా ప్రోగ్రాం అందమైన విషయం. మేము ఆ ప్రక్రియలో మీకు సహాయం చేసి మద్దతు ఇస్తాం, ఎందుకంటే మేము గుర్తించాం ఇది ఒక్క రాత్రిలో జరిగే విషయం కాదు. మనకు 30, 40, 50 సంవత్సరాల అలవాట్లను విడదీయాల్సి ఉంది, కానీ అది సాధ్యమే. త్వరగా కూడా జరగచ్చు. మీరే ఆ పని చేయబోతున్నారు, మేము కాదు. కాబట్టి మేము మీకు ఎలా సహాయం చేసుకోవాలో నేర్పించబోతున్నాం. అవును, నేను కూడా అంగీకరిస్తాను. ఇది అంటే ఈ అవగాహన కోచింగ్ ప్రోగ్రామ్ను రూపొందించే ముందు ఇలా చెప్పాలి.
మేము చేస్తున్నంత ఫార్మల్గా ఏదైనా నేను ఇంతవరకు చూసినట్టు అనిపించదు కదా. మేము ఈ ప్రక్రియను కొంత ఫార్మల్గా చేయాలని ప్రయత్నిస్తున్నాం, తద్వారా మీరు దీన్ని మళ్ళీ సృష్టించగలుగుతారు. మీరు దీన్ని తక్కువ సమయంలో చేయగలుగుతారు. మీరు మార్పులను అలా చాలా తక్కువ సమయంలోనే చూడగలుగుతారు. ఇది మీకు ఏదైనా లోతైన అవసరం లేదు. అవును, ఇది చాలా క్లిష్టమైనది కాదు. నిజంగా ఇది జరిగితే ఇది జరుగుతుంది, అది జరిగితే అది జరుగుతుంది. శక్తివంతమైన స్థితి నుంచి జీవితాలను గడపగలుగుతాం. అవును, అదెంతో బాగుంది. అవును. ఇలాంటి విషయాలపై లోతుగా వెళ్ళడం వల్ల మనం అసాధారణమైన ఆరోగ్యాన్ని సాధించగలుగుతాం. మనం ఇప్పటికీ గట్ మైక్రోబియోమ్ లోపాన్ని, ఇది వాపుకు మూలంగా మారుతుంది, దాన్ని పరిష్కరించడంలో మంచి పని చేస్తున్నాం. అలాగే వ్యాధిని మొదటిగా సృష్టించే దృక్కోణాలు మరియు ప్రవర్తనలను విడదీయడంలో కూడా పురోగతి సాధిస్తున్నాం. ఇదే విధంగా మనం దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని సాధించగలుగుతాం. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇలాంటి విషయాలపై మాకు ఇంకో 13 వీడియోలు ఉన్నాయి. ఈ సంభాషణ మీకు ఉపయోగపడిందనుకుంటే మిగతా వీడియోలను కూడా తప్పకుండా చూడండి. అలాగే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న మరియు ఎక్కడ నుంచి ప్రారంభించాలో తెలియని మీకు తెలిసిన వారికి ఈ వీడియోలను షేర్ చేయండి. కొన్నిసార్లు వాళ్లతో ఈ చర్చను ప్రారంభించడం ద్వారా కూడా వాళ్ల దృష్టికోణాన్ని వ్యాధిపై మార్చుకోవడంలో సహాయపడుతుంది. చివరగా లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎప్పటిలాగే నేను డాక్టర్ చాన్ ఉదస్తారి, మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి మాట్లాడుతున్నాను. తదుపరిసారి కలుద్దాం.